మనతో పాటు బీసీ నేత మధు యాదవ్ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి నల్లగొండలో జరిగిన బీసీ నాయకుడి పైన దాడిని ఎట్లా చూస్తారు అన్న? ఇది వెంకటరెడ్డి కుట్రగా రేవంత్ రెడ్డి గవర్నమెంటు బీసీడు అనదొక్కే భాగంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అన్న. ఎందుకన్నా ఇప్పుడు రాజ్యాంగంలో మాకు హక్కు లేదన్నా? మేము సర్పంచ్లు కావద్దా? మేము వార్డు మెంబర్లు కావద్దా? అంటే మేజర్ ముఖ్యమంత్రులు మీరే ఉంటారు, మంత్రులు మీరే ఉంటారు, మీ అమ్మ పోలీస్ డిపార్ట్మెంట్లో మీరే ఉంటారు, కార్పొరేషన్లో మీరే ఉంటారు. కనీసం చిన్న స్థాయిలో సర్పంచ్గా పోటీ చేస్తే కూడా మీరు మాకు ఓర్చుకోకపోతున్నారంటే ఎంత దుర్మార్గం అన్న. అంటే నాగలక్ష్మమ్మ యాదవ్ అనట ఆమె నామినేషన్ వేస్తే వాళ్ళ భర్తను అది దారుణంగా తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి హైదరాబాద్ ఫామ్ హౌస్లో దింపి చదివిస్తారన్న. నేను అడుగుతున్నా ఈ సందర్భంగా, మరి వెంకటరెడ్డి అదొక రేవంత్ రెడ్డి ఇంటి సభ్యుల మీద ఇటు విధంగా దాడి చేసి ఇదే విధంగా ఉచ్చదాపిస్తే ఊకుంటారా అన్న? అంటే మీకో న్యాయం మాకో న్యాయం. ఇంత జరుగుతున్నా కూడా అక్కడ పోలీసులు కనీసం ఇంతవరకు రెస్పాండ్ కాలేదన్న. ఇంతవరకు వాళ్ళు ఎవరైతే చేసిరో ఇలాంటి సంఘటన చేసిరో వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలా వద్దా? అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది అంటే మేము బీసీల వ్యతిరేకి, యాదవుల వ్యతిరేకి, ఎస్సీ ఎస్టీ మైండ్ల వ్యతిరేక అని చెప్పదలుచుకురా అని అడుగుతున్నాను నేను. బీసీలు అంటే ప్రేమ ఉంది, పెద్దపీట వేస్తామని చెప్పారు కదా వాళ్ళే. ఏడేసిరు చెప్పండి అన్న. బీసీలకు 40% రిజర్వేషన్ ఇస్తున్నారు. అంటే ఎట్లుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో అమ్మ అడుక్కొని ఏదో అన్నం పెట్టది. అంటే మాకు స్థానికంగా రాజ్యాంగబద్ధంగా మీరు పోరాటం చేసినా మమ్మల్ని అలగదొక్కుతారు. మీరు బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను ఏదో జీవోలు, అడ్డమైన జీవోలు, పైకిరాని జీవోలు తీసుకొచ్చి మళ్ళీ దాని మీద కేసులు వేసేవారన్నా రెడ్డి జాగృతి కదా. అంటే నువ్వు రేవంత్ రెడ్డివి 3 రంగుల జెండా పట్టుకొని తిరిగినోడివి, మరి నువ్వు ఒక రెడ్డి జాగృతిలో ఒక్కరిని ఆపలేకపోయినావా? మరి బీసీలకు వాట దక్కుతుంటే కదా. అంటే ఇది బీసీల మీద కుట్ర జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇలాంటి కుట్రలు గ్రహించుకుని ఖచ్చితంగా జాగృతం కావాలి. ఈ సందర్భంగా మీ మిర్రర్ టీవీ ద్వారా ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఏంటంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఇంత అరాచకం జరగలే. ఇప్పుడు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ మరి బీసీ బిడ్డలు ప్రతి ఒక్క రిజర్వేషన్ ఉన్న కాడ ప్రతి ఒక్క చోట పోటీ చేయాలి. మన అభ్యర్థికి మనమే ఓటేసుకోవాలి. ఇలా కత్తి కొరకు ఇచ్చి యుద్ధం చేయమంటే చేయలేము. అలాంటి పరిస్థితి దౌర్భాగ్యం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది. సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి, సిగ్గుపడే వెంకటరెడ్డి. మీకు ఇంత సిగ్గు లజ్జ మానం ఉంటే ఇంతవరకు ఆ కుటుంబం దగ్గర పోయినావే వెంకటరెడ్డి? సిగ్గు శరం లేని మానం లేకుండా ఈ లత్కుర్ రాజకీయాలు, లంగా రాజకీయాలు చేస్తుర్రు. బిడ్డ ఖబర్దార్. ఆవిడెవడో సందీప్ బిడ్డట, అరే గొల్లోడా మీకు రాజకీయం ఏందిరా అంటున్నాడ. అరే కొడుక, అన్ని ఉద్యమాలలో ఉన్నాం మేము, శ్రీకృష్ణ పరమాత్ముని వారసులం మేము. ఇలా మమ్మల్ని చిన్నచూపు చూస్తావా? ఇలా గుళ్ళోళ్ళు అంటే యాదవులు అంటే గొడ్లు కాసుకుంటా గుడ్డలు పట్టుకుపోయి అడ్డ చుట్టూ తిరిగేటోడు కాదు బిడ్డ. అవసరం అనుకుంటే ఈ సమాజానికి అన్యాయం జరుగుతుందంటే గుడ్డలు మర్రేసి మర్రేస్తే కొడక అని ముడ్డి వలిగిపోతుంది అని చెప్తున్నాయి సందర్భంగా. కొడక నువ్వు ఇంత అన్యాయమా, ఇంత దమానుషమా? వెంకటరెడ్డికి ఏం సంబంధం దీంట్లో అన్న? ఇప్పుడు సందీప్ రెడ్డి అంటాడ వెంకరెడ్డి మనిషి అట. ఆయన ఎవరైతే యాదగిరి కిడ్నాప్ చేసిన తర్వాత ఫామ్ హౌస్ చుట్టూ దింపుకుంటా మొత్తం దింపిరాడ అన్న. 2-3 గంటలు డే మొత్తం దింపిరాట. వెంకరెడ్డికి ఫోన్ చేసుకుంటే శునకానందం పొందుతున్నాడు అన్న. మరి వెంకరెడ్డికి సంబంధం లేకుండా ఎవరికి సంబంధం అన్నా? నల్గొండ జిల్లా టైగర్ అంటాడు, నల్గొండ జిల్లా ఏక్తా పీక్తా అంటాడు. మరి గిదా నాన్న పీకడు మాకు కడుపు మసులుతుందన్నా. ఇంత అమర్షం అన్న. అరే ఓసులైనా రెడ్డిలైనా ఎవడైనా కానీ ఉత్సవాపిస్తారన్నా. ఏ సంఘటనలు ఉన్నామన్నా? గతంలో ఇప్పుడు క్రీస్తుపూర్వంలో విన్నాం ఈ మాటలు. ఇప్పుడు ఏ శతాబ్దంలో ఉన్నామన్నా? అంటే ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి సంఘటనలు జరగలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇలా జరుగుతున్నాయి. దీన్ని ఖండించకపోతే రేవంత్ రెడ్డి చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తున్నావు నువ్వు. మాకు మొన్నటిదాకానేమో అన్నావు మంత్రి పదవి అన్నాడు, మాకు మంత్రి పదవి కూడా దిక్కులేదు ఇక్కడ యాదవులకి. గొర్రెలన్నా గొర్రెలు దిక్కులేవు. నువ్వు ఏం ముద్రించడమే మాకు? పోనీ టికెట్లా అంటే అది చక్కగా ఇచ్చింది లేదు, పీకింది లేదు. ఇచ్చినాక సరే ఇచ్చిన తర్వాత మేము అందరం ఒకటే గెలిపించుకుంటే సరే చూద్దాం ఆడ కూడా ఏం చేస్తాడో, చూద్దాం. ఆడ కూడా కుట్రలు జరిగినాయి, రెడ్డిల గుండాలు రౌడీలు అని చెప్పేసి. అట్లా మీరే వెనక నుంచి కుట్రలు మండితే ఏం చెప్తారు? వెంకటరెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు. నేను ఇప్పుడే చెప్పదలుచుకున్నా, ఈ తెలంగాణ ముఖ్యమంత్రికి, నేను అక్కడ ఉన్న వెంకటరెడ్డికి, అక్కడ ఉట్కూరు ఎవరో సందీప్ బిడ్డ అంటే వాడికి, అక్కడ ఎవరైతే మహిళ కన్నీరుకు కారణమయ్యారో ఆ మహిళ కాళ్ళు మొక్కి నెత్తిలో పోసుకోవాలి. కాళ్ళు మొక్కినా కూడా మా కోపం జల్లరదన్న. ఎందుకంటే నువ్వు చేసిన అరాచకం అట్లాంటిది. అరే కాళ్ళకు కొడితే మొత్తం రక్తాలు కారుతున్నాయన్న, చేతులకు కొడితే దెబ్బలు తగ్గినాయన్న. అదేవిధంగా నువ్వు అరే ఎంత అమనుష్యం అంటే టాయిలెట్ కాపిస్తారన్నా. అంటే అంతటి ఏమైనా జరిగి కాలం మొక్తనే బిడ్డ నువ్వు రేపు భవిష్యత్తులో ఏమైనా నీకు రాజకీయం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా మేము బీసీ ఎస్టీ మైనార్టీలము అదేవిధంగా స్టూడెంట్లు అందరం కలిపి కూడా ఖచ్చితంగా రాజకీయ సమాధి చేస్తాం వెంకరెడ్డి కుటుంబాన్ని.
100% ఇది జరగబోతుంది. ఇప్పటికైనా వెంకరెడ్డి నీ తప్పు తెలుసుకొని ఆడు ఎవడైతే ఉన్నాడో వానికి శిక్ష పడేవాడు చేసి నువ్వు ఆ కుటుంబానికి క్షమాపణ అడుగు. క్షమాపణ అడితే అప్పుడు మేము కొంచెం చల్లారుతాం, లేకపోతే బిడ్డ ఖబర్దారాన్ని హెచ్చరిస్తున్నాం.